కేంద్రం బీసీ కమిషన్ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర జేబీసీ అధ్యక్షులు బేరి రామచంద్ర యాదవ్ అన్నారు. శేర్లింగంపల్లిలో 8వ రోజు జరిగిన బీసీ మండల్ దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీసీ కమిషన్ వెంటనే కేంద్రంలో బీసీ కులగణ వెంటనే మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ హామీలను కట్టుబడి మరి 42% రిజర్వేషన్ ప్రకటించిన తర్వాతనే దామాష పద్ధతిన రిజర్వేషన్ కల్పించడానికి స్థానిక ఎలక్షన్స్ పెట్టుకోవాలని చెప్పేసి బీసీ ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరి అందులో భాగంగా బీసీ కమిషన్ ఏదైతే విద్యేశ్వర్ ప్రసాద్ మాజీ బీహార్ ముఖ్యమంత్రి విద్యేశ్వర్ ప్రసాద్ యాదవ్ గారు 40 ప్రతిపాదనలు భారతదేశ వ్యాప్తంగా బీసీల మీద అధ్యయనం చేసి 1990లో వీపీ సింగ్ గవర్నమెంట్లో ఆయన ఒక ప్రతిపాదన 40% ప్రభుత్వంలో పెట్టినందుకు ఆ రోజు 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మరి ఇప్పటిదాకా మిగతా ఏదైతే 40 ప్రతిపాదనలు ఉన్నాయో అది ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి జనాభాలో దామాషా పద్ధతిగా ఒక తండ్రికి ఎంతమంది పిల్లలు ఉంటారో అందరికి సమాన మాట పంచాలి. అదే దేశంలో భారతదేశంలో ఉన్న కులాలందరూ కూడా రిజర్వేషన్ పరంగా అందరికీ సమాన హక్కులు కల్పించాలని చెప్పేసి ఏదైతే మండలిలో ఏదైతే ప్రతిపాదనలు పెట్టిందో అవి వెంటనే అమలు చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక తరఫున ఈరోజు మన అధ్యక్షులు రమేష్ గారు, ఉపాధ్యక్షులు నరసింహ గారు, పెద్దలు సాయన్న గారు, మరి సంతోష్ గారు, మరి వీళ్ళందరి సమక్షంలో మహిళా మండలి సోదరుల సమక్షంలో ఈరోజు ఆల్వేజ్ కాలనీ చౌరస్తాలో మరి యొక్క బీసీల ఒక హక్కులకై ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. 1990 ఆగస్టు 7న ప్రతిపాదన సమర్పించిన రోజు ఆ రోజు బీపీ మండల్ డే. ఆ డేని ఈయన మండల్ డే 25 తారీఖు వరకు ఆయన పుట్టినరోజు ఉంది బీపీ మండల్ యాదవ్ గారిది. ఈ రోజు ఒక చోట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆ యొక్క జయంతి ఉత్సవాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వం వెంటనే బీసీలకు ఒక తగిన న్యాయం చేయాలని చెప్పేసి ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్, బీసీల రిజర్వేషన్, జై బీసీ, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.